పిఠాపురం యూనిట్లో ఘనంగా జరిగిన పెన్షనర్స్ డే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ పిఠాపురం యూనిట్ పెన్షనర్స్ డేను స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. 200 మంది విశ్రాంత ఉద్యోగులు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం యూనిట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ ద్విభాష్యం కోదండరామయ్య మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న పెన్షన్ డేను జరుపుకుంటారని 1982 సుప్రీంకోర్టు డిఎస్ నఖారా కేసును చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు పెన్షన్స్ ను ఉద్యోగుల హక్కుగా గుర్తించి పదవి విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితానికి హామీ ఇచ్చింది. ఈ తీర్పు రావడానికి డిఎస్ నఖారా కృషి ఎంతైనా ఉందని వారి పోరాటం వల్ల ఈ రోజున పెన్షన్ పొందుతున్నామని తెలియజేశారు. నఖారా పోరాటాన్ని పెన్షన్ల గౌరవంగా భావించుకుంటారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమర్ ఆలిషా పీఠం కన్వీనర్ పి సూరిబాబు మాట్లాడుతూ పెన్షనర్స్ ఆరోగ్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవడానికి తెలియజేశారు. అధ్యక్షులు ద్విభాష్యం కోదండరామయ్య, సల్మాన్ రాజు, వరద వీరభద్రరావు సంయుక్తంగా కార్యక్రమంలో పాల్గొన్న 130 మంది విశ్రాంత ఉద్యోగులను సత్కరించడం జరిగింది. ఇటీవల కాలంలో పెన్షనర్స్ తమ పెన్షనర్ వివరాలు తెలిపే రికార్డును భద్రపరచుకున్నటకు శ్రద్ధ చూపడం లేదు. ఒక్కొక్కసారి అవి కనిపించక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వివరాలు ఏమీ తెలియజేయడం లేదు. అందుచేత పెన్షనర్స్ రికార్డు పట్టే విధంగా ఒక బ్యాగును తయారు చేయించి ప్రతి పెన్షనర్స్కు బహుకరించారు. పెన్షన్ వివరాలు పొందుపరిచి బ్యాగును కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి దువ్వాడ సల్మాన్ రాజు మాట్లాడుతూ పెన్షనర్స్ వచ్చే నెలలో 6వ తారీఖున జీవన ప్రమాణం నమోదు కార్యాలయంలో చేపట్టబోతున్నామని, అప్పుడు అందరూ విధిగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని తెలియజేశారు. ఉపాధ్యక్షులు కేవీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మేము తయారు చేయించిన బ్యాగు నందు మీ పెన్షన్స్ రికార్డు అంతా పొందుపరచుకొని ప్రత్యేకంగా భద్రపరచుకోవాలని తెలియజేశారు. బ్యాగు పైన కూడా నా పెన్షన్ వివరాలు అని ఉంటుందని, దాని యందు పెన్షన్స్కు సంబంధించిన రికార్డు, పీపీఓ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ పుస్తకం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పెన్షనర్స్ ఐడి కార్డు, ఈహెచ్ఎస్ కార్డు భద్రపరచుకోవాలని తెలియజేశారు. మనకు 200 మంది సభ్యులు వచ్చారు. ఆ పెన్షన్లు అందరికీ సన్మానం చేయడం జరిగింది. మరి ఆ యొక్క పెన్షన్ నఖారా గారి గురించి ఆయనకి దండ వేసి ఆయనకి నివాళులు అర్పించాం. కనుక ఈవేళ జరిగినటువంటిది అందరూ కూడా చాలా ఆనందపడ్డారు, అందరూ మాట్లాడారు. కనుక ఈ పండుగని ప్రతి సంవత్సరం ఎంతకైనా గ్రాండ్గా చేసుకుందామని ప్రతి సంవత్సరం వాగ్దానం చేశారు. కనుక ఈ సంవత్సరం ఈ పెన్షనర్స్ డే మా వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడాలు, బ్యాగులు ఇవ్వడాలు, కనుక వారికి కావాల్సినటువంటి మెటీరియల్ అని ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆనందపరిచాం. కనుక మా పెన్షనర్లందరూ కూడా ఆనందపడ్డారు. అనగా 2025 డిసెంబర్ 17వ తేదీని మరి పెన్షనర్స్ డే సందర్భంగా ఈరోజు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా ఇక్కడ కలవటం జరిగింది పెన్షనర్స్ భవన్లో. అదేవిధంగా ఈ రోజున సుమారు 100 మంది పెన్షనర్స్కి సన్మానాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ 2026 సంవత్సరానికి సంబంధించి లైఫ్ సర్టిఫికెట్లు జనవరి 1వ తేదీ 26 జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనవరి 6వ తేదీ నుండి పెన్షనర్స్ ఆఫీస్లో ఒక సిస్టమ్ పెడుతున్నారు. ఆ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవలసిందిగా పెన్షనర్స్ తరఫున కోరడం జరిగింది.